తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నల్గొండ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండల కేంద్రంలో అద్దంకి టు అరకపల్లి రహదారిపైన ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు రైతులు. 2 వారాలు గడుస్తున్నా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు. మార్కెట్ యార్డ్లో పోసినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడే ఉంది. అకాల వర్షాలు భయమవుతోంది. ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదంటూ కూడా రైతులు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. పేరుకే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, కానీ రైతులకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే రైతుల బాధలు అర్థం చేసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తామంతా కూడా పంట నమ్ముకునేందుకు వీలుంటుందని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే, నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యూనివర్సిటీలో ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా దగ్ధమైపోయాయి. దాదాపు 100 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పచ్చని చెట్లు, ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. యూనివర్సిటీ హాస్టల్స్ వరకు కూడా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా బిక్కు అంటూ గడిపారు. అర్ధరాత్రి వేళ ఆహారాలతో ఆ ప్రాంతంతో కూడా భయానకంగా మారిపోయింది. మంటలు అనేటువంటి 4 గంటల తర్వాత కానీ ఫైర్ ఇంజన్లు రాలేదు, మంటలు ఆర్పలేదంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే మంటలు అంటుకున్నాయి. కనీసం మంటలు అంటుకొని 4 గంటలు అయినప్పటికీ కూడా ఫైర్ ఇంజన్లను తెప్పించడంలో యూనివర్సిటీ యాజమాన్యం విఫలమైందంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేదంటూ కూడా విద్యార్థులు ఆ సందర్భంగా వాపోయారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక విషయానికి వస్తే, నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులతో కలిసి మమేకమై వారితో పాటు భోజనం చేసి అక్కడే బస చేశారు. విద్యార్థులకు పాఠాలు కూడా బోధించడం జరిగింది. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని కూడా ఆమె ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా అగ్రికల్చర్ సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇటుకబట్టిలో పనిచేసినటువంటి మైనర్ బాలికపైన ఇటుకబట్టి యజమాని అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడంతో యజమాని పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాలికను రక్షించారు. పోలీసులు యజమానిపైన పోక్సో చట్టం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికీ కూడా రుణమాఫీ చేశామని చెప్పేసి ఒక వైపు అసెంబ్లీతో పాటు అంతటా కూడా మంత్రులు, ముఖ్యమంత్రితో సహా చెప్తున్నప్పటికీ మనం గ్రామాలకు వెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమవుతా ఉంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సహకార సంఘం PSCSలో ఉన్నటువంటి 499 మంది రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు పెంట్లవెల్లి సహకార సంఘం ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బాబు జగజీవన్ రావు విగ్రహం ముందు ఐకేపీ ఉద్యోగులంతా కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి. వాళ్ళ హక్కుల కోసం, తర్వాత వాళ్ళ జీతాల కోసం హైదరాబాద్ వెళ్ళి నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించిందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున మండిపడుతూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇట్లాగా కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి, మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఐకేపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, SLBC టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 35 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికీ 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. మరొక 6 మందిని బయటికి తీయడానికి అన్వేషణ కంటిన్యూగా చేస్తున్నప్పటికీ ఫలితం అయితే రావడం లేదు. దీంతో ఎవరైతే 6 అందులో చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళేటువంటి రెస్క్యూ టీం అనినిత్యం కష్టపడుతున్నారు. లోపల ప్రమాద స్థాయిలో పనిచేస్తున్నామని చెప్తున్నప్పటికీ అక్కడ ఫలితం మాత్రం రావడం లేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తల్లడిల్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూరు గ్రామంలోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు యానివర్సరీ డే చాలా ఘనంగా నిర్వహించారు. పిఎం శ్రీకి ఎంపికైనటువంటి పాఠశాలలో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్పోర్ట్స్ అన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. యాన్యువల్ డే సందర్భంగా కూడా ఇక్కడికి ప్రముఖులు విచ్చేసి ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కృషితో పాటు విద్యార్థుల ప్రదర్శనను చూసి చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన పోటీలు, తర్వాత వాళ్ళ విద్యార్థుల లోపల ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు చాలా సక్సెస్ అవుతున్నారని చెప్పేసి కూడా పలువురు అభినందించినటువంటి పరిస్థితి మేడిపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు, గతంలో ఎవరైతే సర్పంచులు అభివృద్ధి పనులు చేశారో వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా బిల్లులు రావటం లేదని చెప్పేసి ప్రభుత్వంపై వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్ట్ కార్డు ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కడతాల్ మండల కేంద్రంలో ఉండేటువంటి పోస్టాఫీస్ వద్ద వాళ్ళు నిరసన తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి త్వరగా మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా సర్పంచ్లతో కలిసి స్థానిక నేతలతో కలిసి లక్ష్మీనరసింహారెడ్డి పోస్టు ద్వారా ఉత్తరాలు రాసి సీఎంకు పంపించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 27 సంవత్సరాల క్రితం మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట ఈరోజు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు అలాగే భూ నిర్వాసితులు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు అలాగే అఖిలపక్ష నేతలకు సీసీఐ సాధన కమిటీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఈ ఆందోళనకు ఈ ధర్నాకు సిపిఎం పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పచెప్పేందుకు ప్రయత్నం చేస్తుందని, అందులో భాగమే ఈ సీసీఐ ఫ్యాక్టరీని అమ్మేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి చెందిన జిల్లా ఎంపీ నగేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించే వరకు తాము ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైతే పార్లమెంటులో ఈ అంశంపై ప్రస్తావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 9వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అఖిలపక్ష నేతలతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి అపరంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేందుకు కుట్రలు చేస్తుందని, ఈ కుట్రలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ తెరిపిస్తే దాదాపు పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు 10,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో సైతం పోరాడేందుకు తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులతో పాటు అఖిలపక్షం నేతలు అలాగే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో డిఎంఈఓగా పనిచేస్తున్న రవిశంకర్ ఈరోజు ఒక మెడికల్ షాప్ యజమాని నుంచి 30,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడని ఓ మెడికల్ షాపు యజమానిని లంచం ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న రవిశంకర్ డిమాండ్ చేశారు. బాధితుడు 30,000 రూపాయలు లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు రవిశంకర్ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. రవిశంకర్ను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందస్తు సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పంట పొలాల్లో గులాబీ జెండాలను కట్టి కేసీఆర్ చిత్రపటాలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి
ఘనంగా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో తమ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాయని, అందుకే తాము ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అలాగే కేసీఆర్కి రుణపడి ఉంటామని, అందుకే ఈ ముందస్తు సంబరాలు జరపడంతో పాటు ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఖర్చులకు విరాళంగా ₹1,00,000 అందించడం జరిగిందని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరు చొప్పున వరంగల్లో జరిగే ఆవిర్భావ సభకు తరలి వెళ్లేందుకు తాము గ్రామంలో తీర్మానం చేసుకున్నామని, రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుందని, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడని ఈ సందర్భంగా గ్రామస్తులు ధీమా వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది. బొలెరో వాహనంలో వచ్చిన 5 దుండగులు కత్తులు రాడ్లతో సిబ్బందిని బెదిరించి ₹1,00,000 నగదు, మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను దొంగలించారు. బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 గంటల వ్యవధిలో మత్తకల్ మండలం అమరవాయి గ్రామంలోని పెట్రోల్ బంక్ లో కూడా దుండగులు ఇదే తరహాలో చోరీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పంటలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లనే పంటలు ఎండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలోని 26 వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ ప్రవీణ్తో పాటు పలువురు రంజాన్ తోఫాలను స్థానిక మైనార్టీలకు అందజేయడం జరిగింది. రంజాన్ పండుగ నేపథ్యంలో గలీలో ఉన్న పేద ముస్లింలకు వీళ్ళు నిత్యావసర సరుకులతో పాటు పలు వస్తువుల్ని అందజేశారు. ఇక తొగుట మండలం పెద్ద మాసాన్పల్లిలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు ₹10 లక్షల అప్పులు ఉన్న నేపథ్యంలో వేసిన పంట పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ఇటీవలే ఒక బోరు వేసినా కూడా పూర్తిగా అది పడకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయిన నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అటు జగదేపూర్ మండలం ఎర్రవల్లి సమీపంలోని వరదరాజ్పూర్ దేవాలయానికి సంబంధించిన కోనేరును పూర్తి స్థాయిలో ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన యువకులు అట్లాగే వరదరాజ్పూర్ గ్రామానికి సంబంధించిన ప్రజలు కలిసి శ్రమదానం చేసి దాన్ని శుభ్రం చేశారు. చాలా రోజులుగా ఈ కోనేరు పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి నేపథ్యంలో అక్కడి యువకులు ముందుకు వచ్చి కోనేరును, ప్రాచీనమైనటువంటి ఆ కోనేరును శుభ్రం చేసి యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి. దేవాలయ పునరుద్ధరణకు కూడా ఈ యువకులు నడుము కట్టినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో ఒక మైనర్ బాలికకు సంబంధించిన వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదే గ్రామానికి సంబంధించిన ఒక 36 సంవత్సరాల యువకుడు గతంలో పెళ్లి చేసుకున్నాడు. అతనికి 3 ఆడపిల్లలు కాగా మరో పిల్లవాని కోసం ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అడ్డుకుని ఆ పెళ్లిని అడ్డుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. ఈరోజు జరిగినటువంటి దీక్షల్లో 70 సంవత్సరాల వృద్ధులంతా కూడా అక్కడ దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి విన్నవించారు. జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు అంబేద్కర్ సంబంధించిన జీవిత చరిత్రతో కూడినటువంటి నాటకానికి సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 2న సదాశివపేటలో జరిగేటువంటి ఈ నాటకోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి రావాలని చెప్పి నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉదయం అంతా ఇవాళ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. భవనం కూలినటువంటి ఘటనలో చనిపోయినటువంటి ఉపేందర్, కామేష్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగించారు. సిపిఐ
పార్టీ అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పీడీఎస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాయి. భద్రాచలం మార్చురి దగ్గర నిరసనకు దిగారు. మృతుడి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖాంతరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మృతుడి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణం స్పందించి చనిపోయినటువంటి ఇరు కుటుంబాలకు చెరో కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రేఖాకాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం జరిగినటువంటి తప్పిదాన్ని సరిచేయాలి, ఇమీడియట్గా రెండు కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటే ఏదో అదృశ్య శక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక అదృశ్య శక్తిని అడ్డం పెట్టుకునే శ్రీపతి శ్రీనివాసరావు ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు కాబట్టి ఆ అదృశ్య శక్తి ఎవరో ప్రభుత్వం విచారణ చేసి బయటకు తీసుకురావాలని కూడా రేఖాంతారావు డిమాండ్ చేశారు. అట్లాగే చనిపోయినటువంటి ఇద్దరు కూలీలు ఎవరైతే ఉన్నారో రెక్కాడితే డొక్కాడంగా కూలీలు ఉన్నారు, వారిద్దరికీ అటు పడిశాల ఉపేందర్ కానీ కామేష్ కానీ ఇద్దరికి కూడా ఆ ఇద్దరు కుటుంబాలను ఆదుకోవాలంటే వివిధ పార్టీలు దళిత సంఘాలు కుల సంఘాలతో పాటు సిపిఐ సిపిఎంఎల్ డెమోక్రసీతో పాటు స్థానిక ప్రజలు కూడా నినాదాలు చేశారు. రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు వచ్చి ఆ కుటుంబాల కన్నీరు మున్నీరైతున్నటువంటి వారందరినీ కూడా ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక కొత్తగూడెం బస్టాండ్ ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. పంజాబ్లో రైతుల మీద పెట్టినటువంటి కేసులను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకపోగా తిరిగి వారి మీద కేసులు పెట్టడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తప్పుపట్టింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతుల మీద పెట్టినటువంటి కేసులను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. రైతు సంఘ నాయకుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరుని తప్పుపట్టినటువంటి కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు రైతుల మీద పెట్టినటువంటి కేసులను తక్షణం విత్డ్రా చేసుకోవాలనేటువంటి నినాదంతో నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు భారీ ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. భద్రతా బలగాలు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ ఐఈడీని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేయడంతో ఈ పని ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బిజాపూర్ జిల్లాలోని గంగులూరు పిఎస్ పరిధిలోని పల్నార్ రోడ్డు మార్గంలో 45 కిలోల మందు పాత్రను మావోయిస్టులు అమర్చారు. చల్నారు తర్వాత పల్నార్ రోడ్డు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో పల్నార్ బేస్ క్యాంప్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఐడీని గుర్తించారు. నిత్యం ఇక్కడ నుంచి ఈ బేస్ క్యాంప్ నుంచే భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్కి వెళ్ళి తిరిగి వస్తుంటాయి. ఇవాళ కూడా వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఐఈడీని గుర్తించినటువంటి భద్రతా బలగాలు ఇది కమాండ్ స్విచ్ సిస్టమ్ ద్వారా పేల్చేందుకు ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. ఐఈడీ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతానికి 150 మీటర్ల దూరంలో స్విచ్ని కనుగొన్నటువంటి భద్రతా బలగాలు దాన్ని పేల్చివేసి నిర్వీర్యం చేయడంతో ప్రాణ ఆస్తి నష్టం తప్పినట్లయింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా మీడియా సమావేశం నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ మీటింగ్ ఇక్కడే నిర్వహించనున్నట్టుగా ఈ సందర్భంగా ప్రకటించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. సభకు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని వారందరి కోసం అయితే మజ్జిగ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అంబులెన్సులు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. 1200 ఎకరాల్లో పార్కింగ్ అదేవిధంగా సభను నిర్వహించనున్నట్లు ఆ సభ కోసం స్థలాలు ఇచ్చినటువంటి రైతులకు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పోలీసులను కూడా కలిసి ఏదైతే సభకు సంబంధించినటువంటి అనుమతి కోసం వినతి పత్రం కూడా అందజేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కలకలం రేపుతా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధికి సంబంధించి ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. హన్మకొండలో ఉన్నటువంటి అన్ని హోటళ్లు, లాడ్జీలు, ఇతర ప్రాంతాల్లో హన్మకొండ ఏసీపీ ఆధ్వర్యంలో హన్మకొండ, సుబేదారి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఆ చెడ్డీ గ్యాంగ్ ఎటువైపు వెళ్ళారా అని చెప్పి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.